అందరికీ నమస్కారం అండి. ప్రత్యంగిరామాత గురించి నేను చదివిన కొన్ని విషయాలు. ప్రత్యంగిరామాత మన మంత్రాలకు మూలమైన అధర్వణ వేదానికి అధిపతిగా భావిస్తారు. ప్రత్యంగిరాదేవి విశిష్టత లక్ష సింహముఖాలతో, బగబగమండే కేశాలతో, త్రినేత్రాలతో, నీలివర్ణంతో అవతరించే రాక్షస సంహారం కావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరాదేవి అని ప్రతీతి. శత్రు సంహారం, దారిద్ర్య నివారణ, మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర. ఏలినాటి శనితో బాధపడేవారు ప్రత్యంగిరాదేవిని పూజిస్తే మంచిదని చెప్తారు పెద్దలు. సంతానం లేని వారి అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి. రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరీదేవికి ఎండుమిరపకాయలు, తెల్ల ఆవాలు, నల్ల ఉప్పు, సొంటి, సమిదల వంటి రాజద్రవ్యాలతో అమావాస్య నాడు ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. హోమంలో ఎండుమిర్చి వేసిన దాని ఘాటు చుట్టుపక్కల వారికి రాకపోవడం ఒక వింత. అలాగే అందరి దేవతల వల్లే ఈ అమ్మవారిని పూజించడం సాధ్యం కాదు. అందరి దేవతల వల్లే పూలదండలు వాడరు, నిమ్మకాయ దండలు వాడుతుంటారు. నిమ్మరసంతో తీర్థాన్ని, ఆవకాయతో